హాయ్ నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ దేవరకర నియోజకవర్గ షాకాపూర్ గ్రామంలో అయితే ఉన్నాం. ప్రధానంగా మరి ఏ పార్టీల మధ్య పోరు జరగబోతుంది ఏం లేదనే విషయం గురించి అని అడిగి తెలుసుకుందాం అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ప్రచారంలో భాగంగా మీరు ఎర్లీ మార్నింగ్ ప్రజల్లోపలికి వెళ్తున్నారన్న. ప్రతిరోజు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి 5,000 కింద మేము మోసపోయినాం అనేటువంటి ఆలోచనకు అన్ని వర్గాల ప్రజలు వచ్చిండ్రు. దాంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అరవిగానే హామీలు ఇచ్చి మనం మోసం చేసింది కేవలం ఓట్ల కొరకు మాత్రమే మాటలు చెప్పిండ్రు తప్ప వాళ్ళ చేతల్లో కాదు. ఇక్కడ బూయబెట్టేటువంటి కేసీఆర్ను దూరం చేసుకున్నటువంటి ఆలోచన ప్రజలు వచ్చింది కాబట్టి అద్భుతంగా నిజంగా కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఏ ఇంటికి పోయినా, ఏ కార్మికుల దగ్గర పోయినా, ఏ రైతు దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా కానీ, ఏ మహిళ దగ్గర పోయినా, గతంలో లబ్ధి పొందినటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ, రైతు బంధు తీసుకున్నటువంటి లబ్ధిదారుల దగ్గర పోయినా మేము మోసపోయినాము క్షమించండి అన్నంత మంచిగా రిసీవ్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేము చేయాల్సింది ఏం చేస్తూ ఉన్నాం అంటే, ఆ ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకతను మేము ఓట్లలోకి మలుచుకుంటే ఖచ్చితంగా మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా విజయం సాధిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. అన్న, యాక్చువల్ గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం వచ్చేసి ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉండబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ కు గత 5 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల నోట్లు పడ్డాయి. కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఆ సైడ్ మళ్ళీంది. అది ఈసారి అనూహ్యంగా కొన్ని రామజన్మభూమి కావచ్చు, ఏదైనా వాస్తవం మాట్లాడుకుంటే ఆ ఓట్లు కానీ అప్పుడు రోజు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నావో అవన్నీ బీజేపీ మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా మా మధ్యలో బీజేపీ మధ్యనే నిజంగా పోటీ ఉండబోతుందని చెప్పి ఆశిస్తున్నాం. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అనేది ఒక టాకిన పడుతుంది. ఎంతవరకు వాస్తవం అన్నది? అంత ప్రచారానికి మాత్రమే, సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి మాత్రమే సొంత నియోజకవర్గం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గతం లోపల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. కేసీఆర్ను ఇళ్ళవేలుగా ఒక రాజకీయ ఎజెండా పెట్టుకుని విమర్శించేటువంటి రేవంత్ రెడ్డి ఈ జిల్లా గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలే. అలాంటి వ్యక్తి ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా చేస్తారంటే అది ఎవరు కూడా జనం నమ్మడం లేదు. సామాన్య జనం ఎప్పుడు కూడా ఎవరు ఏం చేసిరని చెప్పి చెప్తారు కానీ నా ఊరోడు నా జిల్లా ఓడు అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోరు. ఈ కలకుర్తి చెందినటువంటి రేవంత్ రెడ్డి ఈ జిల్లావాసి ఎట్లా అవుతారు? విభజన జరిగినాక ఒకసారి అన్నదమ్ములు విడిపోయిన తర్వాత నీది నాది అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి ఆయన మేమైతే కల్వకుర్తి వ్యక్తిగానే నార్కల్ జిల్లాకు చెందిన వ్యక్తి చూస్తూ ఉన్నాం కానీ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మేము చూడడం లేదు. ఇంకొక విషయం అన్న, వాస్తవానికి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి యొక్క భయం కనిపిస్తా ఉంది. ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతి నియోజకవర్గంలోకి వచ్చి మీటింగ్ పెడుతున్నా అంటే ఆయనకు ఓటమి భయం పట్టుకోవడం వల్లే వస్తూ ఉంది. ఇంకోటి రేపు భవిష్యత్తు లోపల దిగ్విజయంగా ముఖ్యమంత్రి కొనసాగాలంటే ఈ సీటును నా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నా జిల్లా నేను దీన్ని నిలుపుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన రాజకీయ ప్రాలభ్యం కొరకు మాత్రమే ఆరాటపడుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు ఏమో చేయాలని చెప్పి కాదు. యాక్చువల్ గా ఇక్కడ మీటింగ్ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో మహబూబ్ నగర్ లో అంటారు. మరి ఇది కాంగ్రెస్ కూడా కలిసిపోయిందా? ఓ దుర్మార్గులు ఏదైనా మార్గంలో పోతారు. దేవుళ్ళని అసలు నేను నమ్మను, నేను వేరే వర్గానికి నేను లౌకికవాదిని అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి నైతిక అర్హత లేదు ఫస్ట్. ఇంకోటి హిందువులందరూ కూడా ఎవరైనా సరే, శివుడైనా సరే, రాముడైనా సరే, ఎవరైనా సరే ఒకటే దేవుడు అని నమ్ముతారు. ఒక్కసారి పోయి యాదగిరి గుట్ట మీద ప్రమాణం చేస్తే దానికే కట్టుబడి ఉండాలి. ఏ ప్రాంతానికి వస్తే ఆ దేవుడు వేరు కాదు, ఈ దేవుడు వేరు కాదు. అంటే ఆయన ఈ దేవుళ్ళను కూడా విభజించి ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని ఒట్లేసినా, తర్వాత ఎన్ని మొట్టికాయలు ఇది చేసినా, కుప్పిగంతులు చేసినా ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. యాక్చువల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వే ప్రకారం, ఎమ్మెల్యే సర్వే ప్రకారంగా చూస్తే అందుట్లో ఒక 3 స్థానాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ప్రతి సర్వేలో వచ్చింది. అందుట్లో దేవరకద్ర నియోజకవర్గం కూడా ఉంది. మరి దాని వల్ల చిన్న మిస్టేక్ జరిగిందని అంటారా? అయితే దేవరకద్ర నియోజకవర్గం లోపల నిజంగా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మా క్యాడర్ లోపల ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై ఏ విధంగా అన్ని సర్వేలు చెప్పడం బట్టి మేము గెలుస్తున్నాంలే అని చెప్పి కొంత నిర్లిప్తంగా, కొంత నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఒకటి
ఓటు మేనేజ్మెంట్ అనేది ఆ విషయంకి వచ్చే లోపల కొంచెము ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి డీల్ అయ్యడం వల్ల ఓడిపోయింది తప్ప వేరే కాదు. ఇంకోటి అంతర్గతంగా ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు, పార్లమెంట్ ఎన్నికల దగ్గర వచ్చే లోపలనే కొంతమంది ఇక్కడ జంప్ అవుతున్నారు అవతల పార్టీలకు. అలాంటి వాటి సొంత పార్టీలో ఉండి కాస్త వెనుపోటు పొడవడం గుడక మా ఓటమికి దీర్ఘాలు లేదా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గెలిచేది. అది దాన్ని మర్చిపోయి ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల దేవరగారి నియోజకవర్గం లోపల బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తేవడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తా ఉన్నాం. సీనియర్ నాయకుడు మీరు జయన్న గౌడ్ అన్న, యాక్చువల్ గా ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీకేమైనా పిలుపు వచ్చిందా మా పార్టీలోకి రా, నీలాంటి వ్యక్తులు వస్తే బాగుంటది, పార్టీకి బూస్టింగ్ లేకుంటది అని ఏమన్నా మీకు ప్రలోభాలు వచ్చాయా? ప్రలోభాలకు లొంగేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే నేను 20 ఏళ్ళు జర్నలిస్ట్ చేసినాను. తర్వాత గతంలో ఇప్పుడు ప్రజెంట్ గా సర్పంచ్ చేసినాను, మండల సర్పంచ్ సంఘ అధ్యక్షునిగా కూడా ఉన్నాను. అయితే ప్రలోభాలు పిలుపు అనేది ఒక నాయకునికి రావచ్చు, కానీ మన సిద్ధాంతాలను వదిలేసి మన నైతిక విలువలు వదిలేసి పోయేటువంటి ప్రయత్నం చేయము. రకరకాల వర్గాలతోటి వస్తలేము అంటే మన అభిప్రాయాన్ని కనుక్కుంటే చూస్తారు. సరాసరిన నాయకులే మనతోటి సంప్రదించినటువంటి సందర్భంలో మనం దాన్ని ఇది చేయలేదు. ఎందుకంటే ఆల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినాం కాబట్టి ఏమున్నా ఆయన వెంట నడవాలనేటువంటి కృతనిశ్చయంతో అందుకున్నాం. జయన్న గౌడ్ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోతాడని ఒక చర్చ నడుస్తుంది, ఎంతవరకు వాస్తవం? నా జీవితంలో కూడా ఆలోచన రాదు, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచన రాదు. ఎవరో అనుకోవచ్చు కానీ ఎటువంటి అదని రూమర్స్ తప్ప వేరే కాదు. అన్న, యాక్చువల్ గా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఇంత మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మెజారిటీ తోటి సంబంధం లేకుండా గెలిపైతే ఖాయము. మేమైతే దేవరకద్ర నియోజకవర్గం లోపల మా నియోజకవర్గ లోపల మన స్థాయి ఉన్నంతసేపు స్పష్టమైనటువంటి మెజారిటీని బీఆర్ఎస్ పార్టీకి తీసుకురాగలుగుతున్నాం. కంపల్సరీగా జయన్న గౌడ్ అయితే ఒకటి కరాఖండిగా అయితే చెప్తా ఉన్నాడు, కంపల్సరీగా నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు అలా చేయడం తప్పు. నేను యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుని, దీంట్లోనే ఉంటా, కంపల్సరీగా ఆల వెంకటేశ్వర రెడ్డి అన్న నాయకత్వంలో పనిచేస్తా అనేది ధీమైతే వ్యక్తం చేయడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం అయితే సాధించబోతుందని చెప్పేది ధీమైతే వ్యక్తం చేయడం జరిగింది.